ఏపీలో ఒక్క వెలుగు వెలిగిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలోని అత్యంత కఠినమైన సమయం ఇది అని చెప్పుకోవాలి. ఆయన ఓడిపోయినా గెలిచినా ఈ తరహా అనుభవాలు గతంలో ఎప్పుడూ చవిచూడలేదు. 2014లో జగన్ 67 మంది ఎమ్మెల్యేలతో దర్జాగా ప్రధాన ప్రతిపక్ష నేతగా కూర్చున్నారు. అప్పుడు ఆయన సీటుకు హోదాకు ఎటువంటి అగౌరవం జరగలేదు. 2019లో జగన్ 151 సీట్లతో సీఎం అయ్యారు. ఆ సమయంలో అసెంబ్లీ అంతా వైసీపీయే కనిపించింది. 2024లో ప్రజల తీర్పు అసలు మింగుడు పడటం లేదు. కనీసం వైఎస్ జగన్కు 18 సీట్లు కూడా దక్కలేదు. కేవలం 11 సీట్లతో సరిపెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే ఆయన అసెంబ్లీని సమావేశపరచనున్నారు. దాంతో అసెంబ్లీకి అధికార విపక్షాలు రావాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ఆయన సీటు ఎక్కడా అనేది ఇప్పుడు చర్చగా మారింది. జగన్ అసెంబ్లీలో ఎన్నో వరుసలో కూర్చుంటారు అన్నది మరో చర్చగా ముందుకు సాగుతుంది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం సభానాయకుడు, ప్రతిపక్ష నాయకుడికి ప్రివిలైజేషన్ ఉంటాయి. వాటిని అమలుపరిచేందుకు స్పీకర్కు అన్ని హక్కులు ఉంటాయి. అలా చూస్తే కనుక 9వ వరుసలో జగన్కి ఆయన పార్టీ వారికి సీట్లు కేటాయించవచ్చు. వాస్తవానికి ఈసారి కూటమి నేతలే అధికార పక్షం, ప్రతిపక్షంగాను వ్యవహరిస్తారు. దీంతో మైకులు వైసీపీ వారికి దక్కుతాయా అన్నది మరో చర్చ. ఏది ఏమైనప్పటికీ వైసీపీ ఈసారి అసెంబ్లీలో తన బాణీ వినిపించాలంటే కొంత కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.